హలో అందరికీ. సో నా పేరు వచ్చేసి సచిన్ మల్లకొండ. రీసెంట్గా గ్రూప్ 2 రిజల్ట్స్ మన సెకండ్ ర్యాంక్ వచ్చిందన్నమాట. నాకు 444 మార్క్స్ వచ్చాయి ఓవరాల్గా 600కి. సో ఈ వీడియోలో నా గురించి అలాగే నేను ప్రిపరేషన్ ఎలా చేస్తానని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం నా 10th వరకు హైదరాబాద్లో చదువుకున్నాను. దాని తర్వాత బీటెక్ వచ్చేసి నేను విఎంఎల్ మున్సిపల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయ్యాను. దాని తర్వాత 2 years సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. సో జాబ్ చేసేటప్పుడే నాకు ఒక థాట్ ఉండేది, కొంచెం ఈ గవర్నమెంట్ సైడ్ జాబ్స్కి ట్రై చేద్దాము, సరే సొసైటీకి ఏదో ఒక చేయాలని చెప్పేసి అనిపించింది అనమాట ఒక 1 year చేసిన తర్వాత. సో 1 year చేయగానే నేను జాబ్లో ఉన్నప్పటి నుంచి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అటు జాబ్ చేస్తూనే కొంచెం ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడము అలా స్టార్ట్ చేశాను అనమాట. సరే జాబ్ 1 year తర్వాత ఇలాగా ఇంకా కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి రిజైన్ చేసేసి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము ఇందులో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ పెట్టాలని చెప్పేసి ఇందులోకి వచ్చేసాను అనమాట. ఈ ఏరియాలోకి వచ్చాను. సో 2021లో ఇంకా ఫుల్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ 2021-22 యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చాను. బట్ ప్రిలిమ్స్ స్టేజ్లోనే ఫెయిల్ అయ్యాను అనమాట. ఫస్ట్ టైము 2-3 మార్క్స్ అనుకోవడం, సెకండ్ టైము వేరే పేపర్ సరిగా రాయకపోవడం, అలా ఫెయిల్ అవుతూ. సో ఈ టైంలో మనకు ఇక్కడ తెలంగాణలో గ్రూప్స్ నోటిఫికేషన్ పడ్డాయి అన్నమాట. సో ఇంకా అక్కడ ఫెయిల్ అయ్యాం కదా అని చెప్పేసి మనకు నోటిఫికేషన్స్ వచ్చాయని నేను ఇక్కడ ఇంకా ఇవి అప్లై చేసి దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఈ ప్రిపరేషన్ ఇంకా లాస్ట్ 3 years నుంచి 2022 నుంచి సో మొన్న రిజల్ట్స్ వచ్చే వరకు కంటిన్యూగా చదువుతున్నాను. సో ఆ ఎఫర్ట్, ఆ కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్తో ఇంకా ఫైనల్లీ మొన్న గ్రూప్ 1లో వచ్చేసి 461.5 మార్క్స్ వచ్చాయి 900కి. అండ్ అలాగే నిన్న మనకు గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా సెకండ్ ర్యాంక్ రావడం. సో మెయిన్ రీజన్ నాకు ఈ స్టేజ్లో ఉండడానికి సెకండ్ ర్యాంక్ రావడం కానీ, కొంచెం బెటర్ స్కోర్ గ్రూప్ 1లో రావడం కానీ రీజన్ ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్. ఏదో మనము ఒక 10th వరకు బాగా చదువుదాము, 12th బాగా చదువుదాము, మనకు ఇంజనీరింగ్లో బాగా మార్క్స్ వచ్చాయని మాత్రం సరిపోదు. ఒక్కసారి ఈ ట్రాక్లోకి వచ్చిన తర్వాత మనం ఎంత కన్సిస్టెంట్గా, హార్డ్ వర్క్గా, అలాగే కొంచెం స్మార్ట్ వర్క్, అదేంటంటే మన సిలబస్ ఏముందో దాన్ని చూస్తూ మనం ప్రిపేర్ అవుతే మాత్రం తప్పకుండా అందరికీ సక్సెస్ అనేది అచీవ్ అవుతారు. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఈ టైంలో డిసిప్లిన్ అనేది ఒక్కసారి ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నాం అని చెప్పేసి మనకు ఐడియా ఉండాలి. జస్ట్ ఏదో వెళ్ళి చదువుదాం అని చెప్పేసి అలాగా ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా డే బై డే. మనం టెస్ట్ రాస్తున్నాం, దాంతో మనకి ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ అటెండ్ చేసినప్పుడు ఆ ప్రీవియస్ టెస్ట్తో కంపేర్ చేస్తే మనకి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా. సో నెక్స్ట్ ఏం చేయాలి, కావాలంటే గైడెన్స్ తీసుకోవాలా. మనకు ఆన్లైన్ వచ్చేసరికి యూట్యూబ్ కానీ లేకపోతే గూగుల్లో కానీ మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. సో ఎవరైనా మనం నేను మొత్తం ఇంటి నుంచే ప్రిపేర్ చేసాను. సో నాకు ఇలా గైడెన్స్ అని మాత్రం ఎవరు లేరు. సో నేను ఆన్లైన్లో మొత్తం హెల్ప్గా తీసుకుని ఒక టీచర్లా మొత్తం గైడ్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యాను. సో మేబీ మీరు కూడా ఇలాగే ప్రిపేర్ అవ్వచ్చు. సో మీరు ఎఫర్ట్ పెడితే పక్కాగా సాధించవచ్చు. నేను నాకు ర్యాంక్ వచ్చిందంటే మీకు తప్పకుండా వస్తుంది. జస్ట్ హార్డ్ వర్క్ పెట్టండి, యూ విల్ బీ సక్సెస్ఫుల్. తల్లిదండ్రులు, మా అమ్మ నాన్న, అలాగే మా అన్నయ్య, సొంత అన్నయ్య, వాళ్ళ ప్రిపరేషన్ మాత్రం చాలా చాలా ఉంది. ఎప్పుడు కొంచెం సెట్ బ్యాక్ వచ్చినా వాళ్ళు మాత్రం కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ వచ్చారన్నమాట. సో